పుట్టిన పిల్లలకు మొదటిసారిగా తేనెను ఎందుకు తినిపిస్తారు? అసలు పిల్లలు పుట్టగానే ముఖ్యంగా మొట్టమొదటిసారి తల్లి స్తన్యం తాగకముందే మొట్టమొదటిగా తేనెను తినిపిస్తారు. అసలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అసలు తేనె తినిపిస్తారని చాలామందికి ఆధునికులకి తెలియదు. తేనెను ఎందుకు తినిపించాలి, తేనెలో ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆవు నెయ్యి, కరిగినటువంటి ఆవు నెయ్యి, ఆ తర్వాత శుద్ధమైనటువంటి తేనెను తెచ్చి యవలు అనేటువంటి ధాన్యం కూడా మనకి ఉంటుంది, దాన్ని వేయించి పొడి చేసినటువంటి ఆ పొడిని ఒక బంగారు ఉంగరాన్ని ఆ పొడిలో పెట్టి ఆ తర్వాత నెయ్యిలో పెట్టి ఆ పిల్లల నాలికకి తాగిస్తారు. ఎంత వాళ్ళు తాగేంతగా కాదు, 1-2 చుక్కలు నాలికకి తాగిస్తారు. ఆ తర్వాత అదే బంగారు ఉంగరాన్ని తేనెలో పెట్టి దాన్ని కూడా నాలికకి తాగిస్తారు. ఆ తేనె కూడా ఎంతో మనం తాగినట్టుగా చెంచాలు కాదు, 1-2 చుక్కలు ఆ పసి పిల్లలు అంటే పుట్టినటువంటి పిల్లల నాలికకి తాగిస్తారు. ఇలా 1-2 చుక్కలు తాకించటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఆధునికులకి రావచ్చు. అయితే ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే దీన్ని తాకిస్తూ కొన్ని మంత్రాలు చదవాలని చెప్పేసి మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది ఏమిటంటే, నిన్ను అశ్విని దేవతలు కాపాడు కాక, నీకు రోగాన్ని తీసేసి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఆ తర్వాత బృహస్పతి నిన్ను కాపాడుతాడు, అగ్నిదేవుడు నిన్ను కాపాడుతాడు, ఈశ్వరానుగ్రహం వలన ఆయురారోగ్యాలు కలిగి తర్వాత చిరంజీవిగా వర్ధిల్లు అనేటువంటి మంత్రాలు చదువుతూ దీన్ని పసిపిల్లల నాలుకకు తాకించాలి అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆయుర్వేద పరంగా చూస్తే దీనిలో ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ మనకి కనిపిస్తాయి. ఏమిటంటే, తల్లి గర్భంలో ఎప్పుడైతే గర్భస్థ శిశువు ఉంటుందో ఒక్కొక్కసారి వాళ్ళు ఉమ్మనీరు తాగటం, లేదా తల్లికి ఏదైనా జీర్ణ సమస్యలు ఉంటే తద్వారా పిల్లలకి కూడా అవి రావటం, ఆ తర్వాత చాలామంది పిల్లలకి దాదాపు 100-95% పసి పిల్లలకి పుట్టిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ జాండీస్ వస్తూ ఉంటుంది. ఆ జాండీస్ రాగానే వాళ్ళకి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి సూర్యరశ్మికి కానీ ట్యూబ్లైట్కి కానీ పెట్టి ట్యూబ్లైట్ థెరపీ ఏం చేస్తారు, కాకపోతే మందులేవి వాడరు. అయితే ఇక్కడ మనకి ఆయుర్వేదం కానీ లేదా ధార్మిక గ్రంథాలు చెప్పేటువంటి విషయంలో ఉన్నటువంటి అంతరార్థాలు మనం గమనిస్తే, ఆవు నెయ్యిని తేనెను నాలికకి తాకించటం వలన పిల్లలకి మొట్టమొదటిగా దాన్ని తినటం వలన వీళ్ళకి పిత్తకోశం పిత్తాశయంలో ఉండేటువంటి అనేక సమస్యలు తీరుతాయిట. అంటే ఏమిటి, పిత్తాశయంలో బాగా లేకపోవటం వల్ల మాత్రమే జాండీస్ వస్తుంది. పిల్లలకి జాండీస్ రావడానికి పిత్తాశయంలో ఉండేటువంటి చిన్ని దోషాలే కారణం. అంటే దానికి పెద్దగా ఔషధాలు ఏమీ వాడకుండా కేవలం ట్యూబ్లైట్ థెరపీ కానీ సూర్యరశ్మికి పెట్టడం కానీ పసిపిల్లల్ని ఆధునికులు కూడా, అంటే మన మోడర్న్ డాక్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఔషధాలు ఏవి పిల్లలకి ఇవ్వరు. కానీ మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఆయుర్వేదం ఏం చెప్తోంది, 1 చుక్క తేనెను 1 చుక్క ఆవు నెయ్యిని పిల్లల నాలికకు తాకించడం వలన వాళ్ళకి లోపల ఉండేటువంటి పిత్తాశయంలో ఉండేటువంటి రోగాలన్నీ పోతాయిట, అది శుభ్రం చేస్తుందిట. ఆ తర్వాత వాళ్ళకి లోపల కడుపు లోపల తల్లి గర్భంలో మింగినటువంటి ఏదైనా నిధా పదార్థాలుంటే అవన్నీ కూడా జీర్ణమయ్యి వాళ్ళకి మలం ద్వారా వెళ్ళిపోయి వాళ్ళ కడుపుని శుద్ధి చేసేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. ఆ తర్వాత వాళ్ళకి చప్పరించటం, మింగటం అనేటువంటిది కూడా ఆ తీపి పదార్థం వల్ల అప్పుడే సెన్సెస్ పనిచేయటం, దాన్ని తినటం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత మాత్రమే తల్లి దగ్గర ఉండేటువంటి స్తన్యాన్ని వాళ్ళు తాగేటువంటి అలవాటు వాళ్ళకి ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ చెప్పేటువంటిది ఏంటి, పిల్లలకి ముందుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి అనేక జీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నా, నోటి ద్వారా వచ్చేటువంటి సమస్యలే ఉన్నా, కడుపులో ఏదైనా విష పదార్థాలు వెళ్ళి ఉన్నా కూడా వీటన్నిటినీ కూడా శుభ్రపరచగలిగేటువంటి శక్తి ఇక్కడ ఈ ఆవు నెయ్యికి తేనెకి ఉంది. కాబట్టి తప్పనిసరిగా మొట్టమొదటిసారి పిల్లలకి ఇలా ఆవు నెయ్యిని తేనెని నాలుకకు తాకించాలి, రాచాలి అంటారు. అలా అని చెప్పేసి చెంచాలు తాకించకూడదు. ఎందుకంటే పుట్టిన శిశువుకు ఉండేటువంటి శక్తి చాలా తక్కువ, చాలా వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్, అంటే దేనైనా కూడా తట్టుకునేటువంటి శక్తి వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. కేవలం 1 చుక్క 2 చుక్కలకి మించి ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల వాళ్ళ కడుపులో శుద్ధి జరుగుతుంది, పరిశుభ్రం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.